కనబడుతుంది. మన జీవితంలో మెట్టు వెంబడి మెట్టు, మెట్టు వెంబడి మెట్టు పైకి ఎక్కడానికి కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన ఎంతో దోహదపడుతుంది. చాలా మంది జీవితాలలో విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, కానీ కృతజ్ఞతా ప్రార్థన ఉండదు. అంటే దాని అర్థం ఎప్పుడూ కూడా దేవుణ్ణి అదివు ఇదివు, అలా చేయి, ఇలా చేయి, ఇది చేయి, అది చేయి అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువా ఇంతవరకు ఇది చేసావు, దీనిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఇలా చేసావు, దీనిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు కావలసిన వాటన్నిటిని నాకు అనుగ్రహిస్తూ వచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. నాకు, నా కుటుంబానికి ఆయుష్నిచ్చావు, నీకు స్తోత్రాలు. ఆరోగ్యమునిచ్చావు, నీకు స్తోత్రాలు. ప్రభువా ఇంతవరకు క్షేమముగా దాచిపెట్టావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఎల్లప్పుడు కూడా ఏంటి అని అంటే మోకరించగానే ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, నువ్వు గొప్ప దేవుడు నాయన, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభువా ఇంట్లో నాయన ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, చింతపండు అయిపోయింది, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, మా ఆవిడికి మరి నడుము నొప్పి, లేకపోతే కుటుంబంలో పరిస్థితులు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఆర్థికంగా, అలాగే రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం, వీటన్నిటిలో నాకు సహాయం చెయ్యి. ఈ రకమైన ప్రార్థన చేసి ఆమెనని యేసునామములో అడుగుతున్నాం తండ్రి అనేటటువంటి ఒక వాడుకతో కూడిన ప్రార్థనలు మనం చేస్తున్నాం. ఇలాంటి ప్రార్థనల వలన మనకంత పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అయ్యారు అలా ప్రార్థన చేయకూడదా అని అంటే చేయొచ్చు, చేయకూడదని నేను చెప్పట్లా. కానీ మనం చేసే ప్రార్థనలో దేవుని వాక్యంలో పౌలు అంటున్నాడు, దేనిని గూర్చి మీరు చింతింపకుడి గాని ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థనలను విజ్ఞాపనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి అని అన్నాడు. ఎలాగంట? కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞత లేకుండా విన్నపాలను తెలియచేయకూడదు.